యూట్యూబర్ హర్ష సాయి కేసులో కీలక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మెగా సినిమాకు సంబంధించిన కాపీ రైట్స్ కోసమే హర్ష సాయి తెగించినట్టుగా బట్టబయలవుతోంది. ఆ సినిమాకు ప్రొడ్యూసర్ గా బాధితురాలు వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. కాపీ రైట్స్ విషయంలో ఇద్దరి మధ్య కూడా వివాదం చెలరేగింది. దాంతో బాధితురాలికి మత్తుమందు ఇచ్చి హర్ష సాయి అఘాయిత్యానికి పాల్పడ్డట్టుగా సమాచారం. బాధితురాలి వీడియోస్ సీక్రెట్ గా రికార్డ్ చేసిన హర్ష సాయి దానితో బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే సినిమా కాపీ రైట్స్ ఇవ్వకుంటే వీడియోస్ బయట పెట్టేస్తారని బ్లాక్ మెయిల్ చేసినట్టుగా బాధితురాలు పోలీస్ స్టేషన్లో వాపోతున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా ఈ వ్యవహారంపై హర్ష సాయి ఇప్పుడైతే స్పందించారు. తనపై వస్తున్న అన్ని వార్తలు కూడా తప్పుడు ఆరోపణలని కొట్టిపారేస్తున్నాడు అతడు. అన్నీ కేవలం డబ్బుల కోసం మాత్రమే జరుగుతున్నవని స్టోరీలో రాసుకొచ్చాడు హర్ష సాయి. కేసుకు సంబంధించి తన లాయర్ వివరాలను అందిస్తారని ఆయన స్పష్టం చేశాడు. మరోవైపు హర్ష సాయి పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. హర్ష సాయికి సంబంధించి అన్ని ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందిస్తారు. అశోక్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనతో పాటు హర్ష సాయి తరపు న్యాయవాది సీనియర్ క్రిమినల్ లాయర్ తానికొండ చిరంజీవి గారు ప్రస్తుతం మనకి విజయవాడ నుంచి అందుబాటులో ఉన్నారు. చిరంజీవి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. ఎక్కడ మీ క్లయింట్ హర్ష సాయి ఎక్కడికి పారిపోయాడు? మా క్లయింట్ హర్ష సాయి ఎక్కడికి పారిపోలేదు. పారిపోవాల్సిన అవసరం హర్ష సాయికి లేదు. పారిపోవాల్సిన పని హర్ష సాయి ఏం చేయలేదు. అయితే కొద్దిసేపటి క్రితం హర్ష సాయి ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో ఒకటి పెట్టాడు. ఆల్ దోస్ ఆర్ జస్ట్ ఫాల్స్ ఎలిగేషన్స్ టు ఎక్స్టార్ట్ మనీ. యు నో అబౌట్ మీ, ద ట్రూత్ విల్ కమ్ సూన్. ఓకే, నిజాలు త్వరలో తెలుస్తాయి అన్నాడు. నేనేంటో మీకు తెలుసు అన్నాడు. ఇదంతా డబ్బుల కోసం చేస్తున్నాను. అంతవరకు బాగానే ఉంది. కింద ఏం పెట్టాడంటే మై అడ్వకేట్ మిస్టర్ తానికొండ చిరంజీవి విజయవాడ విల్ అడ్రస్ దిస్ ఫర్దర్ అన్నాడు. ఎందుకు అతను ముఖం చాటేస్తున్నాడు? కేవలం చిరంజీవి గారిని, సీనియర్ న్యాయవాది తానికొండ చిరంజీవి గారిని మాత్రమే ముందుకు పెడుతున్నాడు. ఎందుకు? అలా ఏం కాదండి. ఇప్పుడు అతను ఖచ్చితంగా అడ్రస్ చేస్తాడు. అతను ఏం పారిపోడు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అసలు ఎలిగేషన్స్ ఏంటి, ఏం జరుగుతుంది ఏంటి అన్న దాని మీద ఇట్ ఈజ్ ఎ స్ట్రాటజిక్ సైలెన్స్. అంతే. అంటే ఇప్పుడు అతని మీద వచ్చిన అలిగేషన్ ఒకసారి మీకు చెప్తాను. ఆటోమేటిక్గా మీకు ఎఫ్ఐఆర్ మీ చేతికి వచ్చి ఉంటుంది. వాళ్ళ తరపు లాయర్ కూడా మీకు ఫర్దర్ డీటెయిల్స్ ఇచ్చి ఉన్నారు. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తాము. ఆ అమ్మాయి నేను సాయంత్రం వాళ్ళ లాయర్తో కలిసి బాధితురాలు రేప్ జరిగిందని కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి అమ్మాయి పేరు కానీ ఊరు కానీ ఆ ముఖం కానీ మేము ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయట్లేదు. అయితే నిన్న పోలీస్ స్టేషన్కి వచ్చి నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే, ఒకటి అలీజ్డ్ సెక్సువల్ అసాల్ట్, ఇదే సెక్షన్ కింద వస్తుందో మీకు తెలుసు. ఫిజికల్ అసాల్ట్, ఎక్స్టార్షన్, చీటింగ్, బ్లాక్ మెయిలింగ్. ఏ క్రిమినల్ కేస్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్. ఇందులో అమ్మాయి అలిగేషన్ చేస్తుంది. ఒకటి సెక్సువల్ అసాల్ట్, అమ్మాయి పైన అత్యాచారం చేశాడు హర్ష సాయి. ఆమె దగ్గర నుంచి 2 కోట్లు డబ్బులు వసూలు చేశాడు పెళ్లి చేసుకుంటానని. రెండోది ఫిజికల్ అసాల్ట్ కూడా చేశాడు. అంటే పోతే ఫిజికల్ అసాల్ట్ అంటే ఆమె మీద దాడి చేశాడు అని. ఎక్స్టార్షన్, చీటింగ్, బ్లాక్ మెయిలింగ్, ఇన్ని అలిగేషన్స్ కింద నార్సింగి పోలీస్ స్టేషన్లో మీ క్లయింట్ మీద కేసు ఫైల్ అయింది. ఏమంటారు? అది ఇన్ని సెక్షన్ల కింద ఇన్ని ఆరోపణలు మీ క్లయింట్ మీద వచ్చాయి. ఏం చెప్తారంటున్నాం వీటన్నిటిని? అశోక్ గారు మీకు పాయింట్ వైజ్ చెప్తా. ఓకే. ఇప్పుడు ఎవరైతే ఈ ఎలిగేషన్స్ చేస్తున్న ఈ అమ్మాయి ఉందో, ఆ అమ్మాయికి హర్ష సాయికి 2 సంవత్సరాల క్రితం వరకు ఎటువంటి పరిచయం లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒక మీడియాలో ఒక యాంకర్ తీసుకొచ్చి పరిచయం చేసింది ఈ అమ్మాయిని. ఆ అమ్మాయి ఆ యాంకర్ తీసుకొచ్చి పరిచయమే తప్ప ఆ పరిచయంతో యూట్యూబ్లో ఈ హర్ష సాయి గురించి మీకు తెలుసు. అతని ఫేము ఇవన్నీ. హీఈస్ నన్ అదర్ దాన్ ది మిస్టర్ బీస్ట్ ఆఫ్ ఇండియా.
అంత పెద్ద ఫాలోయింగ్ ఉన్న హర్ష సాయితో యూట్యూబ్లో ఒక డ్యాన్స్ చేయాలన్న ఉద్దేశంతో ఈ అమ్మాయి కలిసింది. ఓకే. అయితే హర్ష సాయి ఆ ప్రపోజల్కి ఒప్పుకోలేదు. ఓకే. అశోక్ గారు జాగ్రత్తగానండి. హర్ష సాయి ఆ ప్రపోజల్కి ఒప్పుకోకపోవడంతో మళ్ళా కొంతకాలంతో నెట్ఫ్లిక్స్లో ఒక సినిమా డాక్యుమెంటరీ ఏదో చేద్దామని కలిస్తే ఆ సందర్భంగా వీళ్ళ మధ్య ఒక ఒప్పందం జరిగింది ఓ సినిమా చేయటానికి. ఓకే. దానికి ₹1 కోటి డబ్బులు ఇస్తానని ఒక్క చిల్లిగా కూడా హర్ష సాయికి ఇవ్వలేదు. ఇవ్వకపోగా అతని డబ్బులే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే. ఆ సినిమా పేరు మెగాలోడాన్. ఓకే. దాంట్లో టీజర్ రిలీజ్ అయింది ఎప్పుడు? సెప్టెంబర్ 17, 2023. ఓకే. ఆ టీజర్ చాలా 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 వైరల్ అయిపోయి చాలా గ్రేట్ సక్సెస్ అయిపోయింది. ఓకే. సక్సెస్ అయిపోవడంతో చాలామంది ప్రొడ్యూసర్స్ ఈ సినిమా మాకు కావాలి అని వస్తే హర్ష సాయి సిగ్నేచర్ పెడితే ఆ టర్మ్స్ మీద డబ్బులు ఇస్తామని వస్తే హర్ష సాయికి ఏం సంబంధం అండి? హీఈస్ జస్ట్ అన్ యాక్టర్. ఓకే. హీఈస్ నాట్ ఎ ప్రొడ్యూసర్. ఓకే. ఇతను ఎందుకు పెడతాడు? సో ఆ పరిస్థితుల్లో అతను పెట్టకపోయిన మరుక్షణం నుంచి ఇతనికి ఇబ్బందులు మొదలైనవి. ఓకే. ప్రేమ అంటారు, లేకపోతే మీరు చెప్తున్న సెక్షువల్ అబ్యూజ్ అంటారు, బ్లాక్మెయిల్ అంటారు, ఇంకా వాట్ నాట్ ఎవ్రీథింగ్. బట్ ఫార్చునేట్లీ సెడిషన్ అనలేదు, దేశద్రోహం రాజద్రోహం అని. అంతే. అన్ని రకరకాల ఇది ఈ రోజున వచ్చింది కాదండి, ఆ రోజు నుంచి వచ్చింది. మీకు ఇంకో పాయింట్ నెంబర్ 2 చెప్తా. లాస్ట్ 1 year నుంచి హర్ష సాయి ఈ అమ్మాయి కలిసింది లేదు. ఓకే. అసలు ఎక్కడా కలవలేదు కూడా. ఓకే. ఇప్పుడు ఈ హర్ష సాయి అనే అబ్బాయికి 30 secondsకి 1 crore ఇస్తారు, 2 crores ఇస్తారని వీళ్ళే చెప్తున్నారు. ఓకే. ఇలాంటి హర్ష సాయి 2 crores బ్లాక్మెయిల్ చేయటం ఏంటి? అసలు ఈ డబ్బులు ఎప్పుడు ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు, ఎలా ఇచ్చారు, అసలు ఇదేమైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, అసలు ఏంటి? ఊరికినే దీస్ ఆర్ ఆల్ బ్లడీ వైల్డ్ బాల్డ్ ఎలిగేషన్స్. ఓకే. అంతే తప్ప దీంట్లో ఏమీ నిజం లేదు. అశోక్ గారు కడిగిన ముత్యంలాగా హర్ష సాయి ఈ వ్యవహారంలో బయటకు వస్తాడు. ఓకే. ఆయన కడిగిన ముత్యమా, ఆయన ముత్యమా, శ్రీరామచంద్రుడా, ఇవన్నీ త్వరలో తేలుతాయి. కానీ ఇతను ఏమీ చేయకుండానే ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వచ్చి నా మీద అత్యాచారం చేశాడు, నా డబ్బులు దోచుకున్నాడు, నన్ను మోసం చేశాడు, నన్ను ఫిజికల్ అసాల్ట్ చేశాడని చెప్పాల్సిన అవసరం ఏముంటుంది చిరంజీవి గారు? ఖచ్చితంగా ఉంటుందండి. ఏదైతే నీకు ఒక ఉద్దేశం ఉంటే, నీ ఉద్దేశంలో ఒక దురుద్దేశం ఉంటే, నీ ఉద్దేశంలో ఒక డబ్బులు సంపాదించాలన్న దొగ్ధ ఉంటే ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి. హర్ష సాయి లాంటి అమాయకుడు ఈ అమ్మాయికి దొరికిండకపోవచ్చు. ఇంకా 2 అసలు హర్ష సాయికి ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పే ఎలిగేషన్స్కి అసలు అవసరం లేదు, అవకాశం లేదు. ఎందుకంటే అతను ఈజ్ జస్ట్ టీనేజర్. ఈ అమ్మాయికి అతనికి వయసు కూడా చాలా తేడా ఉంది. ఓకే. అసలు పెళ్లి ప్రపోజల్ అసలు చెప్పండి. చెప్పండి. అంటే అమ్మాయి పెద్దదనా మీరు అనేది? వయసులో పెద్దదా? వయసులో ఖచ్చితంగా పెద్దదే. ఓకే. 100% ఆ అమ్మాయి వయసులో పెద్దదే. ఓకే. అంటే ఇందులో పెళ్లి ప్రపోజల్ అనేది ఎక్కడ రాలేదంటారా? ఆ అమ్మాయి అసలు పెళ్లి ప్రపోజల్ అనేది ఎక్కడా రాలేదు. ప్రేమ అనే మాట వచ్చింది, బట్ నాట్ ఆన్ ద సైడ్ ఆఫ్ హర్ష సాయి. ఆ అమ్మాయి ప్రపోజల్ ప్రేమ అనేది. ఆ అమ్మాయికి హర్ష సాయి అంటే ఇష్టం. ఆ ఇష్టానికి కారణాలు ఏంటి అవన్నీ వాళ్ళు చూసుకోవాలి. ఓన్లీ ఇట్ ఈస్ నథింగ్ బట్ మనీ. హర్ష సాయి ఫేము, హర్ష సాయి డబ్బు కావాలి. అంటే హర్ష సాయి దగ్గర ఉన్న కోట్లాది రూపాయల డబ్బు దోచుకోవటానికి ఆ అమ్మాయి ఈ రేప్ కేసు పెట్టిందంటారు. ఇదే సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత నిజం అంత నిజం అండి. అంటే ఇది పాసిబిలిటీ ఉంటుందా అనేది నేను అనేది ఏంటంటే, అంత వేగ్గా పోలీస్ స్టేషన్లో ఒక అమ్మాయి వచ్చి రేప్ కేసు పెట్టగానే పోలీసులు కేసు నమోదు చేసేస్తారంటారు ఎలాంటి ఎవిడెన్స్ చూపించకుండానే? సార్, పోలీసులు కేసు రిజిస్టర్ చేయడానికి నేను విజయవాడలో జరిగినప్పుడు చాలా వ్యవహారాలు చూసాము. చాలా ఫేక్ కేసులు కూడా మనం హ్యాండిల్ చేసాం. ఖచ్చితంగా పోలీసులు కేసు కడతారు, ఇన్వెస్టిగేట్ చేస్తారు, కొన్ని సందర్భాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో అరెస్టులు కూడా చేస్తారు.
బట్ ది జస్టిస్ విల్ అల్టిమేట్లీ ప్రివైల్ ఇన్ ద కోర్ట్స్ ఆఫ్ లా. ఇది చట్ట ప్రకారం నిలబడే కేసు కాదు. హర్ష సాయి ఎటువంటి తప్పు చేయలేదు. అంటే ఇప్పుడు అమ్మాయి చేస్తున్న అలిగేషన్స్ ఏంటంటే, చిరంజీవి గారు మీ నోటీస్కి వచ్చిందో లేదో, కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి నా మీద అత్యాచారం చేశాడు. అలా అత్యాచారం చేస్తున్నదంతా కూడా వీడియో షూట్ చేశాడు. ఆ వీడియోలు చూపించి నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. తర్వాత ఏదైతే మీరు చెప్పిన మెగా సినిమా ఉందో, ఆ మెగా సినిమాకి సంబంధించిన కాపీ రైట్స్ అన్ని నాకు ఇస్తావా లేదా, మెగాలోడాన్ అనే సినిమాకి సంబంధించిన కాపీ రైట్స్ అన్ని నాకు ఇస్తావా లేదా అని బెదిరించాడు. ఇలాంటి అలిగేషన్స్ అన్ని చేస్తున్నారు. ఒకటి కూల్ డ్రింక్లో మత్తు మందు కలపటం, దాన్ని వీడియోలు తీయటం, ఆ వీడియోలు చూపించి మళ్ళీ బ్లాక్మెయిల్ చేయటం. ఇవన్నీ అబద్ధపు కట్టు కథలు. కూల్ డ్రింక్లో మత్తు మందు ఇవ్వటం, ఆ మత్తు మందు ఆ అమ్మాయికి ఇవ్వటం, ఆ మత్తులో బలవంతం చేయటం, ఆ బలవంతం చేసింది వీడియో తీయటం, అది బ్లాక్మెయిల్ చేయటం, అంత అవసరం ఏముందంటే ఈ సో సక్సెస్ఫుల్ యూట్యూబర్. ఇప్పుడు మీరు గూగుల్ చేయండి, హూ ఈజ్ ది సక్సెస్ఫుల్ యూట్యూబర్ ఇన్ ఇండియా అంటే ఈజ్ ఓన్లీ ద సక్సెస్ఫుల్ మ్యాన్. ఎగ్జాక్ట్లీ అవసరమే లేదు. దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే ఇండియాలో ఉన్న టాప్ యూట్యూబర్స్, అంటే యూట్యూబ్ నుంచి అత్యధికమైన రెవెన్యూ సంపాదించే వాళ్ళల్లో హర్ష సాయి అత్యంత పాపులర్ వ్యక్తి. అతను వీడియో పెట్టగానే మిలియన్స్లో కల్లా వ్యూస్ వస్తూ ఉంటాయి. అత్యంత సక్సెస్ఫుల్ వ్యక్తి. తర్వాత అతను ఎంచుకున్న కాన్సెప్ట్ కూడా ప్రజలందరికీ కూడా, పేద ప్రజలందరికీ సాయం చేయటం కావచ్చు, దాన్ని వీడియో చేసి యూట్యూబ్లో పోస్ట్ చేయటం కావచ్చు, ఇదంతా చాలా సక్సెస్ఫుల్గా జనాల్లోకి వెళ్ళింది. మీరు అన్నట్టుగా అతను మిస్టర్ బీస్ట్ ఆఫ్ ఇండియానే. కానీ ఇప్పుడు వచ్చిన అలిగేషన్లో దానికి అతని సక్సెస్కి దీనికి సంబంధం లేదు కదా. ఒక అమ్మాయి నన్ను మోసం చేశాడు, నన్ను సెక్సువల్గా రేప్ చేశాడని కంప్లైంట్ ఇచ్చింది. సో న్యాయం ముందు, చట్టం ముందు మీకు బాగా తెలుసు, కోర్టు ముందు అతను ఎంత సక్సెస్ఫుల్ యూట్యూబరో, ఎంత సక్సెస్ఫుల్ హాలీవుడ్ హీరోనా, బాలీవుడ్ హీరోనా అన్నది లెక్క కాదు కదా. అతను చేసిన నేరం దాని మీద మాత్రం ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది. అతను పాపులారిటీ ఇక్కడ ఉపయోగపడదు కదా. పడదు. కానీ అతని పాపులారిటీ ఖచ్చితంగా ఈ కేసు పెట్టడానికి ఉపయోగపడింది అశోక్ గారు. కేవలం ఆ పాపులారిటీ వల్లే ఇప్పుడు ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఆ 2 కోట్లు అన్న విషయం ముందుకు వచ్చింది. ఆ 2 కోట్లు చాలా సులువుగా అతను కట్టగలడన్న ధైర్యంతోనే వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు తప్ప, నిజంగా వీడియోలు ఇవన్నీ అబద్ధం, అవన్నీ నిజమని నేను అనుకోవట్లేదు. అఫ్కోర్స్ ఇన్వెస్టిగేషన్లో పోలీసులు ఎలాగ అవన్నీ చూపిస్తారు. ఆల్ దోస్ థింగ్స్ విల్ బి రివీల్డ్ అట్ ది టైమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఎస్, మీరన్న పాయింట్కే వద్దాం. హర్ష సాయి దగ్గర ఉన్న డబ్బును నొక్కేయడానికి, కాజేయడానికి అమ్మాయి ఎత్తుగడ వేసి రేప్ కేసు పెట్టి అతన్ని బ్లాక్మెయిల్ చేస్తుంది అని అనుకుందాం. కానీ అతను ఏదైతే మొట్టమొదటి సినిమా చేశాడో, ట్రైలర్ రిలీజ్ చేశాడో, మెగాలోడాన్ మీరు చెప్పినట్టు, ఆ సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరు ప్రొడక్షన్లో ఆ సినిమా స్టార్ట్ చేశారు? ఆ అమ్మాయి. యా, కరెక్టే కదా. శ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్లో సినిమా స్టార్ట్ అయ్యింది. దానికి ప్రొడ్యూసర్ ఇప్పుడు ఏదైతే రేప్ కేసు పెట్టిన బాధితురాలే, అమ్మాయి పేరు చెప్పట్లేదు మేము. అలాంటి ప్రొడ్యూసర్గా ఒక సినిమా తీయడానికి ముందుకు వచ్చిన కోటీశ్వరాలైన ప్రొడ్యూసర్ కమ్ హీరోయిన్ హర్ష సాయి దగ్గర డబ్బులు వసూలు చేసే అవకాశం ఉంటుందా? ఎందుకంటే హర్ష సాయినే హీరోగా పెట్టి సినిమా తీసే స్థాయిలో ఆవిడ ఉంది. అలాంటి ఆవిడ చిరంజీవి దగ్గర డబ్బులు వసూలు చేయడానికి ఎందుకు ప్లాన్ చేస్తుంది అని. చిరంజీవి ఎవరండి? సరే, అదే హర్ష సాయి దగ్గర హర్ష సాయిని హీరోగా పెట్టి సినిమా తీసే స్థాయిలో ఉన్న ఒక ప్రొడ్యూసర్ కమ్ హీరోయిన్ అదే హర్ష సాయి దగ్గర డబ్బులు వసూలు చేసే పరిస్థితిలో ఉంటుందండి. కాదు అశోక్ గారు, మనం పక్కకి వెళ్తున్నాం కానీ విషయం పక్కకి వెళ్తుంది. అయినా సరే మీకు ఐ వాంట్ టు మేక్ యూ వన్ పర్టికులర్ పాయింట్ వెరీ క్లియర్. మై పాయింట్ ఈస్, మీరు చెప్తున్నట్టు ఆవిడ కోటేశ్వరరాలు కాదు. మీరు చెప్తున్నట్టు ఆవిడ సినిమా తీసేంత శక్తి ఉన్న అమ్మాయి కాదు. అంటే నా ఇన్స్ట్రక్షన్స్, నేనేమి గూగుల్ చేయలేదు, నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ యాక్సెస్. ఆ అమ్మాయి ఈ ఎలిగేషన్స్ ఇదే మొట్టమొదటిది కాదు అనేది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఓకే, అంటే చెప్పండి. అంటే అమ్మాయి ఇంకొకరి మీద కూడా ఇట్లాంటి అలిగేషన్స్ చేసిందని అన్న ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి. బట్ ఇంకా రావాలి. ఇంకా నేను క్లయింట్తో కూడా ఫుల్ లీడ్ ఫుల్ బ్రీఫ్ తీసుకోలేదు.
ఇప్పుడు అసలు కంప్లైంట్ ఏంటో చూసుకొని దాన్ని బట్టి వీ కెన్ మేక్ మోర్ క్లారిటీ ఆన్ దిస్ పర్టికులర్ ఇష్యూ. ఓకే, ఫైనల్గా చిరంజీవి గారు, ఫైనల్గా ఈ కేసులో మీ క్లయింట్ ఏ తప్పు చేయలేదు అనేది మీరు చేస్తున్న వాదన. ఓకే, దాన్ని మేము గౌరవిస్తాం, ఖచ్చితంగా గౌరవించాలి కూడా. ఇప్పుడు హర్ష సాయి మీడియా ముందుకు వచ్చే ఆలోచన కానీ, లేకపోతే అతని తరపున బెయిల్ వేసుకుని యాంటిసిపేటరీ బెయిల్ కోసం కానీ దరఖాస్తు చేస్తున్నారేమన్నా? 100% హర్ష సాయి కోసం లీగల్గా ఏం చేయాలో అవన్నీ చేస్తామండి. బై ద టైం బీయింగ్ మీకు చెప్తాము. మోరోవర్ ఏంటంటే ఇంకొక విషయం మీరు మర్చిపోయారు, నేనే గుర్తు చేస్తా. ఇప్పుడు ఈ ఎలిగేషన్స్లో హర్ష సాయితో పాటు వాళ్ళ నాన్నగారు రాధాకృష్ణ గారి మీద కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి. మీ దృష్టిలో ఉందా ఈ విషయం? అవునండి, ఉంది. వాళ్ళ నాన్నగారి మీద కూడా కేసు పెట్టింది. మీ దృష్టిలో ఉందా? అవునండి. వాళ్ళ నాన్న రాధాకృష్ణ కత్తెర అనే ఆయనకి ఏం సంబంధం ఉందండి ఈ కేసుకి? నేను చాలా 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 డంకా బజాయించి చెప్పేది ఏమిటంటే, రాధాకృష్ణ గారు ఈ అమ్మాయిని ఎప్పుడూ జీవితంలో కలవలేదు, ఈవిడతో మాట్లాడలేదు, ఈవిడ్ని ఎప్పుడూ చూడలేదు ప్రత్యక్షంగా. మరి అంత దారుణంగా అలాగా కేసు పెడతా ఉంటే ఇంకా ఈ తండ్రి పాత్రలో ఉన్న మనుషులు ఏం చేయాలండి? ఏం చేయాలి చెప్పండి? వాళ్ళ నాన్నకి ఏం సంబంధం సార్ ఈ సెక్షువల్ అబ్యూస్తో కానీ, ఈ బ్లాక్మెయిల్తో కానీ, ఈ 2 కోట్లతో కానీ అసలు ఏం సంబంధం నాకు అర్థం కావట్లేదు. మరి కంప్లైంట్లు ఏం రాశారో చూడాలి. ఓకే, అంటే ఇప్పుడు నుంచి ఇతను కలిసింది కూడా లేదు. అవునండి, దీనికి ప్యారలాల్గా ఇంకొక ఇష్యూ జరుగుతోంది. జానీ మాస్టర్ వ్యవహారం మీరు చూసారు. ఇదే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన జాతీయ ఉత్తమ డ్యాన్స్ మాస్టర్గా అవార్డు కూడా పొందిన జానీ మాస్టర్ మీద ఒక అమ్మాయి రేప్ కేసు పెట్టింది. ఆమె దగ్గర పనిచేస్తున్న కొరియోగ్రాఫర్. ఇప్పుడు ఏదైతే హర్ష సాయి మీద రేప్ కేసు పెట్టినట్టే జానీ మాస్టర్ మీద కూడా పెట్టింది. సో జానీ మాస్టర్, ఆయన భార్య, ఆయన తరపు లాయర్ కూడా మీ రకంగానే వాదిచ్చారు. ఆయనకు అడిగిన ముత్యం అన్నారు, శ్రీరామచంద్రుడు అన్నారు, అసలు ఆ అమ్మాయికి ఇతనికి సంబంధం లేదన్నారు. ఇక్కడ వీళ్ళ నాన్న మీద, హర్ష సాయి వాళ్ళ నాన్న మీద ఈ అమ్మాయి ఎట్లయితే కంప్లైంట్ ఇచ్చిందో, అక్కడ జానీ మాస్టర్ భార్య మీద కూడా ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది, ఆ బాధితురాలు. అయినా కూడా పోలీసులు అతను యాంటిసిపేటరీ బెయిల్ కోసం దరఖాస్తు చేశాడు, కోర్టు రిజెక్ట్ చేసింది. అయినా కూడా ఇప్పుడు జానీ మాస్టర్ని పోలీసులు అరెస్ట్ చేశారు రేప్ కేసు కింద. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. సో రేపు ఇదే హర్ష సాయి ఒకవేళ తప్పించుకుని వెళ్ళిపోయినా, అజ్ఞాతంలో ఉన్న హైదరాబాద్ నార్సింగి పోలీసులు వచ్చి అతన్ని పికప్ చేసి జైలుకు పంపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మా దృష్టిలో, కాదంటారా? ఓకే, నేను అలా అనుకోవట్లేదండి, చూడాలి. రికార్డు చూస్తే కానీ యాజ్ ఏ ప్రాక్టీసింగ్ లాయర్ చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు కాదు సార్, ఈ జానీ మాస్టర్తో ఎలిగేషన్స్ కనుక ఈ హర్ష సాయి ఎలిగేషన్స్ కంపేర్ చేస్తే చాలా తేడా ఉంది. కారణం ఏంటి అంటే, జానీ మాస్టర్ వాళ్ళ ఆవిడ సబ్జెక్ట్ టు ద కరెక్షన్ ఎక్కడో నేనే ఇంటికెళ్ళి కొట్టానని కూడా మాట్లాడటం విన్నాను ఆ అమ్మాయిని. ఎందుకంటే వాళ్ళంతా కలిసి చాలా కాలం ఉన్నారు, ఒకే ఇంట్లో ఉన్నారు, కలిసి బోల్డ్ రోజులు ప్రయాణం చేశారు. ఇవన్నీ మీకు ఒక విషయం అయితే క్లియర్ చేస్తాను అశోక్ గారు, వీటన్నిటినీ ఆక్యుపేషనల్ హజార్డ్స్ అంటారు. ఇప్పుడు మీరు కూడా కొంతకాలం పనిచేస్తూ ఉంటారు కదా, ఈ క్లోజ్నెస్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఒకవేళ చెడు దృష్టితో ఉన్న వాళ్ళు చేసే పనులే ఇవన్నీ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది మీకైనా, నాకైనా, డాక్టర్స్కైనా, యాక్టర్స్కైనా, ఎవరికైనా. అంటే ఈ కేసులో కూడా బాధితురాలు కొన్ని వీడియోల్ని పోలీస్ స్టేషన్లో పోలీసులకి సబ్మిట్ చేసింది, వాట్సాప్ చాట్లని పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసింది. ఈ ఎవిడెన్స్ అన్నీ చూసిన తర్వాతే ఆమె మీద శారీరక దాడి అంటే రేప్ జరిగిందన్న ఒక ప్రాథమిక అంచనాకు వచ్చిన తర్వాతే రేప్ కేసు ఫైల్ చేసామంటున్నారు పోలీసులు. అవన్నీ 100% మేము చూసిన తర్వాతే మీకు మనం మాట్లాడుకోవచ్చు, మనం క్లారిటీగా వీ కెన్ డిస్కస్. థ్యాంక్ యూ చిరంజీవి గారు. మీరు ఇంకా ఎఫ్ఐఆర్ చూడలేదు, పూర్తి వివరాలు